ఇప్పుడు కృతికా నక్షత్రం మీరు ప్రతి నక్షత్రానికి ఏదో ఒక పురాణగా చెప్తూ ఉంటారు కదా, అలానే కృతికా నక్షత్రానికి పురాణ గాథని క్లుప్తంగా కాకపోయినా కొంచెం చెప్పుతారా? కృత్తికా నక్షత్రము క్షీరసాగర మథనంతో మొదలయ్యిందని ప్రతీతి. ఈ కథలన్నీ కూడా మీకు పురాణాలు అన్నిట్లోని కొద్దిగా ఉంటాయి. పురాణాలు అష్టాదశ పురాణాలు చదివిన తర్వాత కొన్ని లోకల్ లెజెండ్స్ అంటాం, కొన్ని పల్లెటూరుల్లో ఉండే కథలు, కొన్ని జనపదంలో ఉన్న కథలు అన్నీ కలిపి తీసుకొని మీరు ఒక గుదిగుచ్చి చూస్తే క్షీరసాగర మథనం అయిన తర్వాత అందులో నుంచి వెలువడ్డ అమృతం గురించి దేవతలు రాక్షసులు కొట్టుకోసాగారు. ఆ సమయంలో పరమశివుడు కూర్చొని ఉన్నాడు. ఈ కొట్టుకుంటున్న వీళ్ళని ఆపాలి అంటే మోహిని అవతారం దాల్చాలి అని చెప్పి మోహిని అవతారము విష్ణుమూర్తి ఎత్తాడు. ఎత్తి ఇంక అమృతం పంచాలి. మోహిని దేవత యొక్క అందచందాలు చూసి శివుడు కూడా చలించాడు అన్నది ఒక ప్రతీతి. దాంట్లో నుంచి వెలువడిన శివ తేజస్సు ప్రయాణం చేసుకుంటూ వచ్చి పైనుంచి కింద పడి ఒక కొలనులో నీరాడుతున్న 6 కృతికలు అతన్ని పెంచి శరవణభవుడుగా చేసి పెద్ద కథ, దాన్ని నేను క్లుప్తంగా చెప్తున్నాను. సో కృత్తిక అంటే కార్తికేయుడు, అందుకే కార్తీక కృత్తిక ఈ రెండు ఇంచుమించుగా పేర్లు కూడా మీకు సరిసమానంగా కనిపిస్తాయి. కనుక స్టోరీ తీసుకుంటే పురాణంలో స్కంద ఉత్పత్తి అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే స్కందోత్పత్తి. ఈ స్కందోత్పత్తికి సంబంధించిన విషయం చాలా పురాణాల్లో ఉంది, మహాభారతంలో కూడా చెప్పబడింది. ఇది ప్రధానంగా గాథగా తీసుకుంటాము. దీంతో పాటు అగ్నిదేవతకి సంబంధించినవి, అగ్నిదేవుడికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా దీనికి అప్లై చేసుకోవాలి. అగ్ని ఎప్పుడు వెలిగిస్తాం? మనం రోజు ఇంట్లో ఏ పని చెయ్యాలన్నా మొట్టమొదటిగా చేయవలసింది అగ్ని. మనం లేచిన తర్వాత దీపం వెలిగిస్తాం. ఫస్ట్ మనం కాలకృత్యాలు తీసుకుని స్నానం చేయడం ఏంటి, ముందు దీపం వెలిగిస్తాం. కడుపులోకి ఏమైనా వేయాలి, కాఫీ లాంటిది పడాలన్నా సరే మంట ముట్టిస్తే తప్ప మీకు కాఫీ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. కనుక అగ్ని అన్నిటికీ మొట్టమొదటి ఉంటుంది. అందుకని చంద్రుడు ఆ నక్షత్రాన్ని తీసుకుని అందులో ఉచ్చు పొందుతున్నాడు. ఎందుకంటే చంద్రుడికి తనకు తానుగా ప్రజ్వలిల్లే అవకాశం లేదు. అగ్ని దగ్గర నుంచి వేడి తీసుకుని, అగ్ని అంటే మళ్ళా సూర్యుడు అనే అర్థం, అక్కడి నుంచి వేడి తీసుకుని ఇతను మళ్ళీ మనకు జ్యోతి స్వరూపంలో కనిపిస్తున్నాడు. నేను రోహిణిలో వచ్చి అనుకున్నాను స్వామి. రోహిణి రోహిణి ఇష్ట భార్య, ఇష్టం అంటారు కదా, అక్కడ వచ్చాను. యాక్చువల్గా మనస్సుకి చంద్రుడు ప్రతీతి, అవునా? మనస్సు చంద్రుడు ఒక్కటంటాం. ఎందుకు? చంద్రమా మనసో జాతః అని ఉంటుంది కదా. జాతకుడికి చంద్రుడు మనస్సు. చంద్రుడు మనస్సు చూడండి, మనం ఎక్కడికైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి చెప్పారు, ఒరే మనం రేపు ఊటీ వెళ్తాం రానో లేకపోతే అమెరికా వెళ్తాం రానో చెప్పారు, ఇవాల్టి నుంచి ఉత్సాహంగా ఉంటారు కదా. రేపు రోహిణిని చూస్తాను అనగా చంద్రుడు ఇవాళ ఉత్సాహం పొందుతాడు. కృత్తికలో ముందు అతను ఉచ్చ పొందుతున్నాడు. అదొకటే కాదు, దాంట్లో ఉన్న వేడి, దాంట్లో ఉన్న విషయం. ఎందుకంటే చంద్రుడు నీరు ఆల్రెడీ ఉంది చంద్రుడిలో, రోహిణిలో నీరుంది. ఓకే, అందుకు ఎమోషన్ అన్నమాట. కృత్తికలో అస్సలు ఎమోషన్ లేదు. అక్కడికి వస్తాం నెక్స్ట్. కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళది లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తారండి? రైట్. సో కృత్తికా నక్షత్రం గురించి తెలుసుకోవాలంటే ఈ ఇందాకలు చెప్పిన మంత్రము, కృత్తిక మంత్రము, స్కంద ఉత్పత్తిలో జరిగిన విషయము, దాంతోపాటు అగ్నిదేవుడి యొక్క లక్షణాలు తెలుసుకుంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. కృత్తికలో మనిషి ఎప్పుడైనా సరే అగ్ని ఏం చేస్తుంది, తనలోకి ఏది పడేస్తే దాన్ని ఒకటే స్వాహా చేసి మింగేస్తుంది, బూడిది మిగులుస్తుంది. లేదా ఏదో బంగారం వేసావు అగ్నిలో, దాన్ని ముద్దగా ఉన్న బంగారాన్ని గాజుగా తయారు చేస్తుంది, ఉంగరంగా తయారు చేస్తుంది, మారుస్తుంది, ఒక దాని నుంచి మరొకటిగా మారుస్తుంది. నీరు పైన పెట్టే అగ్నికి వాటర్ వేపర్ అవుతుంది, ఆవిరిగా మారుతుంది. రైట్. ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి మార్పు చేయడము, లేదా వీళ్ళు మనకి మార్పు తీసుకుని వస్తారు అని చెప్పి ఆలోచించడము, ఇవి మీకు కనిపిస్తాయి. అంటే ఒక వ్యక్తి ఎవరో ఉన్నారు, ఆ వ్యక్తి మారితే బాగుండు, ఇతనిలో మార్పు వస్తే బాగుండు. ఒక ఆవిడ ఉంది, పెళ్లి చేసుకుంది, నా భర్తలో మార్పు వస్తుందేమో అని ఎదురు చూస్తోంది. ఇది కృత్తిక, టిపికల్ కృత్తిక. లేకపోతే మా అత్తగారు మామగారులో మార్పు వస్తుందేమో
అని మార్పు కోసం ఎదురు చూస్తున్న వ్యక్తిగా మొట్టమొదటి లక్షణం కనిపిస్తుంది. 2, చంద్రుడు న్యాచురల్ సెకండ్ హౌస్లో ఉచ్చ పొందుతాడు, అంటే వృషభంలో ఉచ్చ పొందుతున్నాడు. వృషభము రిసోర్స్ఫుల్ రాశి. చంద్రుడు వృషభంలోకి రాగానే 2వ డిగ్రీ 3వ డిగ్రీ దగ్గరే ఉచ్చ పొందేస్తున్నాడు. ఎందుకంటే చంద్రుడికి విలాసాలు, చక్కటి ఇల్లు, పెద్ద హంసతూలికా తల్పము, 3-4 బంగళాలు, 5-6 కార్లు ఇలాంటివి ఇష్టం. మనసుకి ఏమి ఇష్టం ఎవరికైనాను? అన్ని కంఫర్ట్స్ ఉంటే అది బ్రహ్మాండంగా నచ్చుతుంది. కాబట్టి కృత్తికలో పరిశ్రమ, నేను ఎలాగైనా సరే బాగా డబ్బు సంపాదించి నా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎక్కువ కంఫర్ట్స్ అనుభవించాలి అని ఎక్కువ దూరం పరిగెడతారు. కృత్తిక బొడ్డు తెగిన వ్యక్తి మొట్టమొదటిగా తల్లి దగ్గర నుంచి విడిపడతాడు కదా, ఆ కట్ అవ్వడం. సో ఫ్యామిలీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళడం, బాల్యం నుంచే హాస్టల్స్లో ఉండడం, లేదా ఉద్యోగం చేస్తున్నప్పుడు హాస్టల్స్లో ఉండడం, కొత్త కొత్త క్విసీన్లు ట్రై చేయడం, రకరకాల వంటకాల మీద ఇంట్రెస్ట్ ఉండడం, కూరగాయలు చాలా అందంగా తరగడం, ఇవన్నీ కృత్తికలోని లక్షణాలు. కనుక జనరల్గా తీసుకునేటప్పుడు లగ్న సంబంధముగా తీసుకోండి. లగ్న స్ఫుట, లగ్నము నాథుడి యొక్క అధిపతి ఎక్కడున్నాడో దాన్ని బట్టి ఎక్కువ ఫలితం వస్తుంది. చంద్రుడు మన జన్మ నక్షత్రము కృత్తిక దాంట్లో చాలా తక్కువ ఫలితం వస్తుంది.